నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశోద వ్లాగ్. నా డైలీ రొటీన్ మీకు చూపిస్తున్నానండి. చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఇంటి దగ్గర వ్యూ అండి. మార్నింగ్ లేవగానే కాసేపు ఒక 5 minutes అలా కూర్చొని టీ అయితే తాగుతాను. బాగుంటుంది. ఇంకా పనులు ఉంటాయి కదండి. ఉదయం లేవగానే నా డైలీ రొటీన్కి వచ్చేసాను నేను. ఇంకా ఉదయం లేవగానే ఈ పనులు స్టార్ట్ చేసుకుంటానండి. అంట్లో కడుక్కొని ఇంకా ఇల్లులే చిమ్ముకుంటున్నానండి. ఈరోజు క్లీనింగ్ పని ఉందండి. బాగా చాలా పనులు ఉన్నాయి, అందుకని ఇల్లులే చిమ్ముకుంటున్నాను. ఇంకా పైనే బూజులు కూడా తులిపేసుకున్నానండి. ఇంకా ఈ పనులన్నీ చేసుకున్నాక పూజ గది కూడా క్లీనింగ్ ఉందండి. అన్ని పనులు ఒక్కదాన్నే చేసుకోవాలండి, హెల్ప్ ఎవరు చేయరు నాకు. కాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకుంటానని అందుకని చాలా స్లోగా చేసుకుంటాను. అదే కాక పిల్లలకి హాలిడేస్ కదండి, కొంచెం లేటుగానే లేచాను. పిల్లలు స్కూల్ ఉంటే మార్నింగే లేచేయాలి, వాళ్ళకి బాస్కెట్లు పెట్టాలి కాబట్టి అందుకని కొంచెం లేటుగా లేచానండి ఇవాళ. ఇంక ఇల్లులో క్లీన్ చేసుకుంటున్నాను. మా హౌస్లో స్మెల్ వస్తుందండి తుడుస్తుంటే. అప్పటికి చాలా రకాల పెనాయిల్స్ కానివ్వండి, లైజాయిల్స్ కానీ చాలా వాడానండి, కానీ ఏం మార్పు రాలేదు. స్మెల్ అలాగే ఉంటుందని కంఫర్ట్ వేస్తున్నాను. ఇంకా ఇల్లు తుడిచేసి వచ్చేసి ఇంకా బెడ్షీట్స్ తీస్తున్నానండి. బెడ్షీట్స్ అవి ఉతుక్కుందాము అని. కానీ ఇక్కడ మాకు బాగా వర్షాలు పడుతున్నాయండి. ఒక 1 week నుంచి పడుతూనే ఉన్నాయి. అసలు ఆరట్లేదు ఆరేసిన బట్టలు. ఇంక ఈరోజు ఆరేస్తే రేపు మార్నింగ్ వరకు అసలు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆరడానికి. ఇలా నేను 4 sides ముడి వేసుకుంటానండి బెడ్షీట్ని. దానివల్ల బెడ్షీట్ మనకి బాగుంటుంది కదలకుండా. ఈ టిప్ నేను యూట్యూబ్లో చూశానండి, నాకు బాగానే పనిచేసింది. ఇంకా పని అయిపోయిన తర్వాత పిల్లలకి టిఫిన్ పెట్టాలి కదండి, అందుకని దోశ పోద్దామని వచ్చాను. పిల్లలకి టిఫిన్ పెట్టేస్తే ఇంకా నా పనిలోకి నేను వెళ్ళిపోవాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేను నాన్ స్టిక్ పెనాలు వాడడం మానేశానండి. ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, దాని మీదే చేస్తున్నాను. పర్లేదు, కొంచెం బెటరే అనిపించవచ్చు. పిల్లలకి చట్నీ కూడా ఏం చేయలేదండి నేను. ఇంకా ఇంట్లో మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి ఉంటే వేసుకున్నారు. ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను స్నానానికి వెళ్ళిపోయానండి. ఇంకా పిల్లలు వచ్చేలోపు మా పిల్లలు తిన్న ప్లేట్లు కూడా కడగరండి, అక్కడే పెట్టుంటారు. ఇంకా వచ్చి నేను అవి కడుక్కొని ఇంకా స్టవ్కి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టుకుంటున్నానండి. నేనేమి ఎక్కువ రోజు డైలీ పూజించనండి. గురువారం శుక్రవారం రోజు కొద్దిగా పసుపు కుంకుమ పెడతాను తుడుచుకొని. నైట్ టైం మాత్రం కంపల్సరీ అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి తడిగుడ్డ పెట్టి. అంతే, వీక్లీ 2 times పసుపు కుంకుమ పెట్టుకుంటాను. ముగ్గులు వేయడం స్టవ్ మీద నేనేం చేయనండి, నార్మల్గానే చేసుకుంటాను అంతే. ఇంకా ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకుంటానండి. కొద్దిగా దాంతో జవాది పౌడరు, కొద్దిగా పచ్చికర్పూరం వేసి ఇల్లు మొత్తం నీళ్ళు చల్లుతానండి, పసుపు నీళ్ళు. అన్నీ తాగుతాం కదండి, అంటే నాకు అట్లా అనిపిస్తుంది, అందుకే నేను అలా చేస్తాను. ఇంకా బొప్పాయికాయ తీసుకొచ్చానండి మొన్న రైతు బజార్కి వెళ్ళినప్పుడు. ఇంకా అది అలాగే ఉండిపోయింది, మర్చిపోయాను. ఇంకా ఇందాక చూస్తే అది గుర్తొచ్చింది. ఇంకా సరే కట్ చేసన్నా పెడదాం పిల్లలకి అని తీసుకొచ్చానండి. పర్లేదండి, బాగానే ఉంటుంది బొప్పాయికాయ. బొప్పాయి చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేను తిన్నండి చాలా వరకు. మా పాప చూసారా, మా చిన్న పాప అండి, వచ్చి ఫోన్ ముందుకు వచ్చి
చూడండి ఏం స్టైల్ కొడుతుందో అసలు. వీడియోలో చెప్పవే అంటే చెప్పదండి, మిగతా టైంలో మాత్రం తెగ పోజులు కొడుతుంది మా చిన్న పాప మాత్రం. ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేసి ఇంకా పూజ దగ్గరికి వచ్చానండి. పూజ గది దగ్గర కూర్చొని క్లీన్ చేయాలంటే మినిమం గంట పైనే పడుతుందండి. నేను పూజ గది పటాలు క్లీన్ చేయడానికి కొద్దిగా రోస్ వాటరు అలాగే ఇది అత్తర వేస్తానండి. దానివల్ల ఏంటంటే కొంచెం స్మెల్ బాగుంటుంది పటాల మీద తుడుస్తుంటే, అందుకని వేస్తానండి. ఈ మధ్య తీసుకున్నానండి, ఒక 1 మంత్ అవుతుంది. అంతకుముందు నార్మల్గా రోస్ వాటర్తోనే క్లీన్ చేసేదాన్ని. నేను మంత్లీ 2 టైమ్స్ చేసుకుంటానండి క్లీనింగు పూజ గది. అంటే మరీ పెద్ద ఏం చేయనండి, లైట్గానే. మాది చిన్నదేనండి, ఒక చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు పొడవుగా. దానివల్ల మాకు పటాలు పెట్టుకోవడానికి బాగా ఇబ్బంది అయిపోయిందండి. ఇంకా వాళ్ళు చీలలు అవి కొడితే రెంట్ హౌస్ కదండి, ఊరుకోరు. అందుకని నేను అలాగే పెట్టుకుంటాను, కింద క్లాత్ వేసి కానీ పేపర్ వేసి కానీ. కింద కబోర్డ్లో మాత్రం దేవుడి సామాన్లు అన్నీ పెట్టుకుంటాను, కర్పూరం కడ్డీలు అవన్నీ. ఆ కబోర్డ్ వరకు అక్కడ సరిపోయింది. పొడవు లెంత్ ఇచ్చారు కానీ వాళ్ళు కొంచెం మనకి ర్యాకుల్లాగా ఇచ్చుంటే మనం కబోర్డ్లో పెట్టుకోవచ్చు ఫొటోస్ దేవుడివి. నాకు బాగా ఇరుకైపోయిందండి అసలు. మీరు చూస్తారు కదా పూజ చేసినప్పుడు, చూడండి మా పూజ గది చాలా చిన్నది, పొడవు మాత్రం బాగా పొడవు ఇచ్చారు. ఈ ఆయిల్ నేను గానుగులో తెచ్చుకుంటానండి, ప్యూర్ నువ్వుల నూనె అండి దేవుడికి. అంతకుముందు చెప్పారు చాగంటి గారు, ఇట్లా ప్యూర్ది వాడాలి, ఏ ఆయిల్ అంటే ఆయిల్ వాడుతున్నామని. అది కొంచెం మైండ్లో పడేసరికి ఏదో నాకు దొరుకుతుంది కాబట్టి వాడుతున్నానండి. దొరకని వాళ్ళకి ఇబ్బందే కదా, అట్లా అని మనము దొరకని వాళ్ళని కూడా అనుకోకూడదు కదండి. మనకు అవసరం ఉన్న దొరికితే తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. నాకు దొరుకుతుంది కాబట్టి నేను తెచ్చుకుంటున్నానండి. ఇంక పూజ గది పటాలు క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా దేవుడి సామాను క్లీన్ చేసుకోవడానికి వచ్చాను. నాకేం పెద్ద సామాన్లు లేవండి, నేను అన్నీ ఇత్తడివి రాగి వాడతానండి. నాకేం వెండివి అంత ఇష్టం ఉండవు, ఇత్తడే ఇష్టం బాగా. రాగి ఏంటంటే ఇవి నా పెళ్ళప్పుడు అండి, రాగివి పెళ్ళప్పుడు ఇచ్చినవి అట్లే ఉన్నాయి అవి. ఇంకా అవి మార్చలేదు, గట్టిగా ఉన్నాయి అవి, అందుకని అలాగే ఉంచేసాను ఆ సెట్. తర్వాత ఇంకొక సెట్ ఇత్తడిది తీసుకున్నాను, బాగుందండి. మొన్న రీసెంట్గా ఈ రాగి చెంబు తీసుకున్నానండి, బాగా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది, ప్యూర్ రాగిలాగే ఉందండి. అసలు కాసేపు ఇప్పుడు కడిగిన ఒక 10 మినిట్స్ కల్లా బ్లాక్ అయిపోతుంది. మరి ప్యూర్ రాగి అంటారా లేదో నాకు తెలీదు, కానీ అలా వస్తే బ్లాక్గా వెంటనే కలర్ మారిపోతే ప్యూర్ అని అంటారు చాలామంది. అది రీసెంట్గా తెచ్చుకున్నానండి, ఈశాన్యం మూలలో పెట్టుకుంటే మంచిది అంటారని అది పెట్టుకుంటున్నానండి. ఒక వారం నుంచి పెట్టుకుంటున్నాను. దేవుడి ఫొటోస్కి బొట్లు పెట్టుకుంటున్నానండి. దానివల్లేనండి మా ఇంట్లో అన్ని చిన్ని ఫొటోస్ ఉంటాయి. ఫోన్లో కెమెరాకి కూడా సరిగా కనపడవు, చిన్న ఫొటోస్ మావి. పూజ గది చిన్నది అవ్వడం వల్ల అలా పెట్టుకుంటున్నాను నేను, ప్లేస్ లేక. ముగ్గురు ఒకే ఫోటోలో ఉండేది తెచ్చుకున్నానండి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇంకా అమ్మవారి చిన్ని విగ్రహాలు తెచ్చుకున్నానండి. ఇవి 1 ఇయర్ అవుతుంది తెచ్చుకొని, 2 ఇయర్స్ 1 ఇయర్ అవుతుందండి. ఇంకా ఈవినింగ్ పూజ ఉంది, ఇంకా అన్నీ మార్నింగే చేసేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ అంటే మళ్ళీ పనులు ఉంటాయి కదండి, అవన్నీ చూసుకోవాలి, లేట్ అవుతుందని ఇంకా మొత్తం బొట్లు పెట్టేసుకొని ఒకేసారి ఇంకా ఈవినింగ్ పూలు అవి పెట్టుకొని పూజ చేసుకుంటాను. అందుకని చిన్నగా కూర్చొని చేసుకుంటున్నానండి. పూజ గది అంతా క్లీనింగ్ అయ్యేసరికి మినిమం 2 అవర్స్ పడుతుందండి నాకు. చిన్నదేనండి మళ్ళీ, కానీ నీట్గా చేసుకోవాలిగా.
మనము అక్కడ పూజ చేస్తాం కదా, అక్కడంతా బాగా పొగ వచ్చేస్తుంది కదండి, అదంతా క్లీన్ చేసుకుంటానండి మంత్కి ఒకసారి. మంత్లీ 2 times దేవుడి ఫొటోస్ అవి మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇది మా బుజ్జి హనుమయ్య అండి. ఆయనకి మాత్రం సింధూరం పెడతాను. ఒక చిన్ని ప్యాకెట్ తెచ్చుకున్నానండి షాప్లో, ఆయన వరకే అన్నమాట అది. ఆయనకి ఆ సింధూరం పెడితే మొహం చాలా కలగా ఉంటుందండి. ఓన్లీ మా బుజ్జి హనుమయ్యకి మాత్రమేను. ఫొటోస్ పెట్టేశానండి బొట్లు. ఇంక ఇవన్నీ తుడిచి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. హనుమయ్యని పెట్టుకుంటే బాగుంటుందండి అసలు. మా ఇంట్లో బుజ్జి ఫోటో హనుమయ్య, ఆయన్ని చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటాడో. చాలా ఇష్టం అండి మా ఇంట్లో మా పిల్లలకు కానీ మా అక్క కానీ. వీలు కుదిరినప్పుడల్లా హనుమయ్య టెంపుల్కి వెళ్తుంటాము. మేము హనుమయ్య హనుమ అంటుంటాము. బుజ్జి హనుమయ్య అన్నమాట. బుజ్జి బుజ్జి విగ్రహాలు అంటే వేలుకి బొటన వేలు అంతే ఉండాలన్నారని నేను చిన్నవే తెచ్చుకున్నానండి. అది కాక పెట్టుకోవడానికి ప్లేస్ కావాలి కదండి, అందుకని చిన్నవే పెట్టుకున్నాను. మా పిల్లలకు చెప్తానండి, ఇవన్నీ క్లీన్ చేయండి అమ్మా, నేను ఏదన్నా పని చూసుకుందామంటే మా పిల్లలు అస్సలు చేయరండి. ఏదన్నా వెళ్ళి అక్కడ చేయమన్నానంటే ఏదో ఒకటి పగలగొట్టేస్తారండి మా పిల్లలు. కింద వేసేయడమా, దాన్ని కింద పడేయడమా, పగలగొట్టేయడమా అవి చేసేస్తారు. అందుకని నేను చాలా వరకు నేనే చేసుకుంటానండి, పిల్లలు ఏం చేయరు. ఇంకా ఎప్పుడన్నా మిగతా టైంలో మా చిన్న పాప దేవుడి సామాన్లు కొద్దిగా తోమిస్తుంది పాపం. కానీ చేత కాదు కదా, చిన్నది వద్దులే నువ్వు తోమలేవంటే నేను తోముతానమ్మా ఒకసారి ట్రై చేస్తానంటుంది. పర్లేదు. మా పెద్ద పాప మాత్రం చేయమన్నానంటే సాకులు మాత్రం బాగా వెతుకుద్దండి. ఏదన్నా చెప్పానంటే వెంటనే అమ్మ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, అమ్మ వామిటింగ్ వస్తుందని చెప్తుంది. అందుకనే అప్పటి నుంచి మానేశానండి చెప్పను. కానీ ఎప్పుడన్నా మూడు బాగుంటే చేసుద్దండి, లేదంటే అస్సలు చేయదు. ఏడుస్తూ కూర్చుంటుంది, నాకే చెప్తాను పనులు అని. 2 ఆడపిల్లలు ఉంటే మాత్రం అండి అసలు ఒక్క క్షణం పడదండి ఇద్దరికి. ఇంకా స్నానం చేసేసి ఈవినింగ్ పూజ చేద్దామని వచ్చానండి. ఇది ఈవినింగ్ పూజ అండి. ఇవి ఆన్లైన్లో తీసుకున్నానండి, సైకిల్ వారిది శాండిల్. చాలా బాగుందండి. ధూప్ స్టిక్స్ మానేశానండి ఈ మధ్య, అసలు వాడటం లేదు. కానీ ఇది అంతకుముందు ఒక 3 సంవత్సరాలు అంతకుముందు వాడానండి. ఆ కంపెనీ ఇంతవరకు దొరకలేదు, కానీ మొన్న వెతుకుతుంటే దొరికింది. ఫోన్లో చూసి ఇంకా ఆన్లైన్లో పెట్టుకున్నానండి. బాగుంది. 80 రూపాయలు ఏమో పడిందండి రేటు, చూడలేదు అంతగా. 80-90 ఉందండి. చాలా ఉన్నాయి దాంతో. బాగుందండి స్మెల్ అసలు వెలిగిస్తే. అంటే మరీ ఎక్కువ స్మెల్ లేకుండా కొంచెం నార్మల్గా. నేను ఎక్కువ స్మెల్ ఉండేవి వాడినండి, నాకు పడదు స్మెల్. అందుకని నేను లైట్ స్మెల్, పొగ తక్కువ ఉండేదే తీసుకుంటానండి. అంతకుముందు కడ్డీలు అంబికా వాడేదాన్నండి, కానీ ఇప్పుడు అంబికా దొరకట్లేదండి ఇక్కడ మేమున్న దగ్గర. ఈ మంగళద్వీప్ వాడుతున్నాను. ఆ పొగ వల్ల మొత్తం బ్లాక్గా అయిపోతుంది. పూజ స్టార్ట్ చేశానండి. నేనేమో అందరిలాగా నాకు ఎక్కువ పూజలు చేయడం తెలియదండి, ఏదో నాకు తెలిసినట్టు చేస్తాను. స్తోత్రాలు ఓన్లీ రోజు శివ పంచాక్షరి స్తోత్రం చదువుతానండి, కంపల్సరీ చదువుతాను డైలీ. అలాగే కనకదార స్తోత్రం చదువుతాను. అంతకుముందు శుక్రవారం ఒకటే చదివేదాన్ని, కానీ ఇప్పుడు రోజు ఉదయం చదువుతాను, కుదరకపోతే సాయంత్రం చదువుతాను.
ఇంకా కాలభైరవ అష్టకం మాత్రం కంపల్సరీ చదువుతానండి. నా జీవితంలో నాకు ఒక ఆయన బాగా చూపించాడండి, కరుణించాడు. అందుకనే కాలభైరవ అష్టకం కంపల్సరీ చదువుతాను నేను. ఒక్కరోజు చదవకపోయినా వెంటనే నాకు కలలోకి రావడం అట్లా ఉంటుంది. అందుకని కంపల్సరీ డైలీ మాత్రం చదువుతాను. కాలభైరవ అష్టకం చాలా పవర్ఫుల్ అండి. మీరు కూడా నేర్చుకొని చదవండి. పిల్లలకు చదివితే కూడా చాలా మంచిదండి. పిల్లలకు కూడా చెప్తుంటాను, మా పిల్లలకి నేర్చుకున్నారు కానీ కొద్దిగా తప్పులు చదువుతున్నారు. ఇప్పుడుండే పిల్లలకి తెలుగు సరిగా నేర్పించట్లేదు కదండి, అంతా ఇంగ్లీష్ మీడియమే కదా. అదండి, హారతి ఇచ్చేస్తున్నాను స్వామికి. ఇదండి మా పూజ గది, చిన్నది. అందుకే బుజ్జి బుజ్జి విగ్రహాలు పెట్టుకుంటాను, బుజ్జి బుజ్జి ఫొటోస్. పూలు దొరకలేదండి ఈ నవరాత్రులు కారణంగా, అందుకని కొద్దిగానే పెట్టుకున్నాను, లేదంటే ఎక్కువ పెట్టుకుంటాను పూలు. స్వామికి మాత్రం బాగా పెట్టుకుంటానండి, మా గోవిందుడికి. ఆయనకి మాత్రం కంపల్సరీ తులసి. కానీ ఇప్పుడు మాకు ఇక్కడ దొరకట్లేదండి. ఇంక ఈ నవరాత్రులు కదండి, బాగా రేట్లు ఎక్కువైపోయి అసలు పూలు కూడా అసలు ఫ్రెష్గా ఉండట్లేదండి. పాడైపోయిన పూలే ఇస్తున్నారు, ఆడిపోయి ఉంటున్నాయి. ఇంకా అవే పెడుతున్నాను. ఇంకా రోజు గురువారం శుక్రవారము నేను ఇంట్లో సాంబ్రాణి వేస్తానండి. అంతకుముందు ధూప్ స్టిక్స్ దాన్ని కానివ్వండి, కానీ నాకు నచ్చలేదు. కానీ ఇవి బాగున్నాయి. ఈ నిప్పులు నేను కొబ్బరి చిప్ప పగలగొట్టుకొని 2 చిన్న చిప్పగా పగలగొట్టుకుంటానండి. మరి పెద్దది చేయను, మరి ఎక్కువ పొగ వస్తుంది కదా, మళ్ళీ ఇంట్లో ఏమన్నా ఇబ్బంది అవుతుంది, ఎందుకు వచ్చిందిలే అని చేయను. ఈ సాంబ్రాన్ని బయట తెచ్చుకుంటానండి ప్యాకెట్, స్మెల్ బాగుంటుంది. ఇది వేస్తానండి, ఇల్లంతా వేస్తాను. వారంలో ఈ 2 రోజులు వేస్తానండి. ఈవినింగ్ టైం వేస్తాను, మార్నింగ్ వేయను. సాంబ్రాణి పెద్దలు చెప్తారండి, అందుకే వేస్తే చాలా మంచిది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్తుంటే నేను చూసి నేర్చుకున్నానండి. ఉంటానండి, బాయ్.